హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్ళాలనుకుంటున్నానండి. ఆ ప్లేస్ ఏంటో మీకు తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఒక మంచి బెంగాలీ రెస్టారెంట్ వెళ్దామనేసి నేను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాము. వై బెంగాలీ రెస్టారెంట్ అనుకుంటున్నారా? నాకేంటో తెలియదండి. వేరే వేరే స్టేట్స్, వేరే వేరే ఫ్లేవర్స్ అన్నీ టేస్ట్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. సో అందుకని నాకు ఎప్పటి నుంచో ఉన్నది బెంగాలీ డిషెస్ ట్రై చేయాలి అనేసి. సో ఒక మంచి రెస్టారెంట్ దొరికింది. ఆ రెస్టారెంట్కి మేము వెళ్తున్నామండి. ఆ రెస్టారెంట్ పేరు ఏంటంటే సోర్షే రెస్టారెంట్. ఎగ్జాక్ట్గా ఏఎంబి మాల్కి ఆపోజిట్లో ఉంటుందండి. గూగుల్లో సెర్చ్ చేసామండి. ఈ రెస్టారెంట్కి అయితే చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి. నాకేంటంటే బెంగాలీ క్విజిన్, ఎగ్జాక్ట్గా బెంగాలీ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు, వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫ్లేవర్స్ ఉంటాయి, ఆ ఫ్లేవర్స్ని నాకు టేస్ట్ చేయాలని చాలా ఇష్టంగా ఉండే. సో నేను వెతికాను, నాకు రివ్యూస్లో కనిపించింది సేమ్ ఎగ్జాక్ట్గా బెంగాలీస్ ఎలాగైతే కుక్ చేసుకుంటారో సేమ్ డిషెస్ ఉంటాయి ఇక్కడ బెంగాలీ వాళ్ళ రెస్టారెంట్ అనేసి. సో వెంటనే ఫ్రెండ్స్ ఇంకా మేము కలిసి అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. నేను అనుకున్నట్టుగానే ఆ యాంబియన్స్, ఇంకా అక్కడ ఉన్న ఏమంటారు వాళ్ళని, వెయిటర్స్ కానివ్వండి, ఆ రిసెప్షన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బెంగాలీ వాళ్ళే ఉన్నారు అందరూ. ఇంకా లోపలికి వెళ్ళగా ఆ వైబ్ అయితే వచ్చేసింది. లోపలికి వెళ్ళగానే వాళ్ళు చూపించే వాళ్ళ కల్చర్ని, ఆ యాంబియన్స్ని చూడగానే నాకు అనిపించింది, ఎస్ ఇది కరెక్ట్ ప్లేస్కే వచ్చాను నేను అని నాకు అనిపించిందండి. చూస్తున్నాము ఏది ట్రై చేయాలి అనేసి మొత్తం మెన్యూ కార్డ్ని వెనక ముందు మొత్తం వెతికేసి కొన్ని మంచి మంచి డిషెస్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా అక్కడ ఉన్న వెయిటర్స్ని కనుక్కున్నాము. ఎగ్జాక్ట్గా మీ బెంగాలీ డిషెస్ని ట్రై చేయాలని ఉన్నది, మాకు ఒక మంచి ఫుడ్ని సజెస్ట్ చేయండి అనేసి. వాళ్ళు కూడా మాకు మంచి మంచి ఫుడ్ని సజెస్ట్ చేశారు. అవే ఫుడ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మనకు. ఒక్కటి అని కాదు, చాలా డెజర్ట్స్ కానివ్వండి, మెయిన్ కోర్స్ కానివ్వండి, స్టార్టర్స్ కానివ్వండి, చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం ప్రైజీగా ఉన్నది, బట్ వర్త్ ఇట్. ఒక్కసారి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒకటే మన ఫుడ్డే ఏం తింటామండి, అలాగ వెళ్ళి వేరే స్టేట్స్ వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ మసాలాస్ యూస్ చేస్తారు, వాళ్ళ టేస్ట్స్ ఎలాగుంటాయి, మనవి ఎలాగుంటాయి, కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడు మన ఫుడ్డే ఏం తింటాం కదండి. మీకు అలాగ అనిపిస్తూ ఉంటుందా? నాకైతే ఇది చాలా అనిపిస్తూ ఉంటుంది. అదేంటో తెలీదు, నాకు కొంచెం బెంగాలీస్ అంటే నాకు ఎక్కువగా ఇష్టము. వాళ్ళ డిషెస్ కానివ్వండి, వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడుతుంటే కూడా చాలా బాగుంటుంది. నేను చాలా వినడానికి ట్రై చేస్తూ ఉంటాను యూట్యూబ్లో పెట్టుకొని. నాకు అలాగ కొత్త కొత్త కల్చర్ని, కొత్త కొత్త ఫుడ్ హ్యాబిట్స్ని తెలుసుకోవాలి, వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తింటారు తెలుసుకోవాలనేసి చాలా ఇష్టంగా ఉంటుందండి. చూసారా వచ్చేసాయి స్టార్టర్స్. ఇవన్నీ నేను లాస్ట్కి నా బిల్లో పెడతాను ఈ నేమ్స్ అన్నీ. ఈ ఎగ్జాక్ట్గా నేమ్స్ నాకు ప్రొనౌన్స్ చేయడానికి కూడా రావట్లేదు. ఈ ఫిష్ ఫ్రైస్ అనేసి, ఇంకొకటి ఏంటో అది ఏదో ఉందండి నేమ్. నేను ఖచ్చితంగా నాకు లాస్ట్కి నా బిల్ని పెడతాను, అందులో అన్ని నేమ్స్ ఉంటాయి. కానీ ఒక్కొక్కటి ఉందండి, ఎంత బాగున్నాయంటే ఆ టేస్ట్లు చాలా కాకపోతే మన ఫుడ్కి వాళ్ళ ఫుడ్కి, మన ఫ్లేవర్స్కి వాళ్ళ ఫ్లేవర్స్కి చాలా చేంజ్ ఉంటుంది. మనం కొంచెం ఎక్కువగా స్పైసీ, గరం మసాలా ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ తింటాము. కానీ వాళ్ళవి సటిల్గా ఉన్నాయి, ఎక్కువగా మసాలాస్ లేవు, ఎక్కువగా స్పైసీ లేదు, గరం మసాలా అలాగ లేదు, అన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయి. ఆ ఫ్లేవర్, ఆ బెంగాలీ ఫ్లేవర్ ఎక్కువగా మస్టర్డ్, వాళ్ళు ఎక్కువగా మస్టర్డ్ సీడ్స్ని ఇంకా మస్టర్డ్ ఆయిల్ని వాడతారు. ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయండి. మస్టర్డ్ సాస్, మస్టర్డే ఉందండి వాళ్ళ రెసిపీస్లో. ఆ మస్టర్డ్తో ఎంత మంచి ఫ్లేవర్ తెచ్చారంటే వాళ్ళు, నాకు చాలా కొత్తగా ఉంది. నేను ఎప్పుడూ ఈ డిషెస్ ట్రై చేయలేదు. మన వంటలతో, మన టేస్ట్తో మొత్తం డ్రాస్టికల్లీ డిఫరెంట్ టేస్ట్. లైఫ్లో ఖచ్చితంగా ఇలాంటి టేస్ట్లు కూడా ట్రై చేస్తూ ఉండాలండి. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, చాలా యమ్మీ టేస్ట్ ఉన్నది. వీలైతే మీరు ఖచ్చితంగా బెంగాలీ డిష్ అనే కాదు, వేరే వేరే స్టేట్ ఫుడ్ని ట్రై చేయడానికి చూడండి. చాలా కొత్త కొత్తవి తెలుస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది.
ఆ డిషెస్ ఏంటి అనేసి మీరు అస్సలు కంగారు పడకండి. అన్ని డిషెస్ నేమ్స్ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. మీరు అవన్నీ నోట్ చేసుకొని ఎప్పుడైనా వీలైతే ట్రై చేయడానికి చూడండి. ఇది చూసారా అండి, ఇది మస్ట్ ట్రై డ్రింక్ అండి. ఆమ్ పన్నా వాళ్ళ లోకల్ డ్రింక్ అంట. చాలా టేస్టీగా ఉన్నది. నేనైతే ఒక మంచి థాలీ తీసుకున్నాను. నాకు అక్కడికి వెళ్ళాక ఏం సెలెక్ట్ చేసుకోవాలో నాకేం అర్థం కాలేదు. నేను అన్నాను, నాకు ఒక థాలీ ఇవ్వండి, మీ డిషెస్ అన్నీ నాకు టేస్ట్ చేసినట్టుగా ఉంటుంది అంటే, వాళ్ళు ఈ థాలీ నాకు సజెస్ట్ చేశారండి. వాళ్ళ ప్రజెంటేషన్ చూసారా ఎంత బాగుందో. అన్ని డిషెస్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. వాళ్ళ క్వాలిటీ కానివ్వండి, ఇంకా వాళ్ళు ప్రజెంట్ చేసే పద్ధతి కానివ్వండి, నాకు చాలా ఎక్కువగా నచ్చింది. బెంగాలీ వాళ్ళ ఫుడ్‌లో ఎక్కువగా వాళ్ళు ఫిష్‌ని కన్జ్యూమ్ చేస్తారు. విత్ సర్సోకా ఆయిల్ అండ్ సర్సో సీడ్స్‌తో చేసిన మసాలాతో పాటు వాళ్ళు ఫిష్‌ని ఎక్కువగా వండుకుంటారు. వాళ్ళు వెజిటబుల్స్‌తో కానియండి, దేనితో అయినా గానీ సరే వాళ్ళు ఖచ్చితంగా ఫిష్ పీసెస్‌ని వేసే కుక్ చేసుకుంటారు. సో, నేను అదే ఫిష్ కర్రీని ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎక్కువగా మసాలా లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి. మనలాగా అసలు పులుపు కానివ్వండి, గరం మసాలాస్ కానివ్వండి అస్సలు ఎక్కువగా లేవు. చాలా లైట్‌గా, చాలా మైల్డ్‌గా, చాలా క్రీమీ టెక్స్చర్‌తోని చాలా 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 టేస్టీగా ఉన్నాయండి. నాకు తెలిసి ఫస్ట్ టైం తినే వాళ్ళకు అంతగా నచ్చదు. నాకైతే నచ్చింది. ఎందుకంటే నేను ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను బెంగాలీ డిషెస్. అందుకే నాకు చాలా టేస్టీగా అనిపించిందండి. ఇంకా వాళ్ళు ఒక పొటాటో ఫ్రై ఇచ్చారండి. చూసారా ఆ ఫ్రై ఎలా ఉందంటే ఏదో మిక్చర్ తిన్నట్టుగా ఉంది. సన్నగా గ్రేట్ చేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసేసి ఇచ్చారండి. మనము బెండి అలా చేసుకుంటాం కదా, బెండకాయ ఫ్రై మనం ఆయిల్ డీప్ ఫ్రై చేస్తాం కదా, ఆ కైండ్లో పొటాటోని చేశారండి. అదైతే నెక్స్ట్ లెవెల్, చాలా టేస్టీగా ఉందండి. ఇది పాయస్ అంటండి, వాళ్ళ ట్రెడిషన్ స్వీట్ అంట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. ఇది చూసారా, ఇదేంటో అనుకోని నేను అసలు లాస్ట్ వరకు ట్రై చేయలేదండి. పుల్లగా తీయగా ఉన్నది. లాస్ట్కి తన వెయిటర్ వస్తే నేను అడిగాను, అసలు ఏంటిది ఇంత పుల్లగా ఉంది అనేసి. అది వాళ్ళ లోకల్ చట్నీ అంట, దాంతో పాపడ్ని నంచుకొని తింటారంట. ఓకే, నేను కూడా ట్రై చేస్తానని లాస్ట్కి ఆ పాపడ్ని తీసుకొని టేస్ట్ చేశాను. ఓకే, పులుపు తీపి ఈ కైండ్ ఆఫ్ టేస్ట్ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నాకు అంతగా నచ్చుతుంది. ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉందండి. నేనైతే మెయిన్ ఈ యాంబియన్స్కి 10/10 ఇచ్చేస్తాను. మెయిన్గా వాళ్ళు దేంట్లో ఎక్కువగా ఫోకస్ చేశారంటే వాళ్ళ కల్చర్ని మొత్తము చూపించడానికి ట్రై చేశారండి. అది నాకు చాలా బాగా నచ్చింది. సరే, ఇంకా లాస్ట్ వాళ్ళ స్వీట్స్ ట్రై చేయకపోతే ఎలాగా. మెయిన్ బెంగాలీస్ స్వీట్స్కే కదండి ఫేమస్. సో మేము ఒక 2 స్వీట్స్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాము. ఈ స్వీట్ పేరు మిస్టీ దహీ అండి. చాలా టేస్టీ ఉంది. నాకైతే చాలా నచ్చేసింది ఈ స్వీట్. దీంతో పాటు ఇంకొక స్వీట్ని కూడా ట్రై చేసాము, రసగుల్లా. ఇది ఏం రసగుల్లా అంటే గూడ్ రసగుల్లా. గూడ్ అంటే బెల్లం సిరప్తో చేసిన రసగుల్లా. వేడివేడిగా ఇచ్చారండి ఈ రసగుల్లా. ఎంత టేస్టీగా ఉందో అంటే అస్సలు చెప్పలేము. చాలా సాఫ్ట్గా,
చాలా టేస్టీగా ఉందండి. ఆ మిష్టి దహి ఏమో చల్లచల్లగా ఇచ్చారు, ఇంకా ఈ రసగుల్లానేమో వేడి వేడిగా ఇచ్చారండి. లాస్ట్కి ఆఫ్టర్ లంచ్ బెంగాలీ డిష్ తిన్న తర్వాత వాళ్ళ స్వీట్స్తో పాటు కూడా ఎంజాయ్ చేసేసామండి. ఫైనల్లీ నా కోరిక తీరిపోయింది. వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయండి. చూసారు కదా, ఇవన్నీ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. మస్ట్ ట్రై విజిట్, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, చాలా బాగుందండి. ఆఫ్టర్ లంచ్ ఇంకా అందరం కలిసి ఇంటికి బయలుదేరిపోయామండి. ఇక్కడ వరకు మీరు నా వీడియో చూసారంటే ఎంతో అంతో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు చాలా మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకు మరెన్నో చూపించడానికి నేను ట్రై చేస్తానండి. అలాగే మీకు అందులో ఏ డిష్ ఎక్కువగా టెంప్టింగ్గా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతవరకు సెలవు. బాయ్, సీ యూ, టేక్ కేర్.